కరీంనగర్ జిల్లా విదేశీ పక్షులకు ఆవాసంగా మారుతుందా? అనేక పక్షులు ఇక్కడ సంచరిస్తున్న తీరును చూస్తుంటే ఈ విషయం అవుననే వస్తుంది. ఇప్పటికే లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ లాంటి భారీ ప్రాజెక్టులతో పాటు అనేక చెరువులలో నీళ్లున్నాయి. ఆ చెరువుల్లోకి విదేశీ పక్షులు వచ్చి ఇక్కడే స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నాయి. సాధారణంగా మనం ఏదైనా బతుకు తెరువు కోసం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్తే అక్కడ మనకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అక్కడే స్థిరపడిపోతాం. అట్లాగే అనేక పక్షులు కరీంనగర్ జిల్లాలోని అనేక చెరువుల్లో, డ్యాముల్లో స్థిరపడిపోయినట్టుగా అర్థమవుతుంది. అట్లాంటి పక్షుల గురించి తెలుసుకునేందుకు మనం ప్రజెంట్ గన్నేరువరం పెద్ద చెరువు దగ్గరికి వచ్చినాం. ఆ చెరువు దగ్గర కోలాహలంగా కనిపిస్తున్న ఆ పక్షుల ఏంటి, ఆ పక్షుల వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాకు ఆసియా ఓపెన్ గిల్ కొంగలు వచ్చేసినాయి. విదేశీ అతిథులు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డ కొంగలు కొన్ని అయితే ఈ గన్నేరువరం చెరువులోకి ఈ సంవత్సరం మొదటిసారిగా కొత్త కొంగలు వచ్చినాయి. చూడొచ్చు, మనకు నా వెనుక సందడి చేస్తున్న ఆ కొంగలన్నీ కూడా అక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చిన కొంగలే. ఇవన్నీ కూడా చూడడానికి రెక్కలేమో బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి, మొత్తం బాడీ అంతా వైట్ కలర్లో ఉంది. ఇది ఓపెన్ బిల్ అని ఎందుకంటారంటే దాని ముక్కుకి పైన ఉన్న దవడకు మధ్య కొద్దిగా ఓపెన్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎందుకంటే అవి చేపల్ని కానీ నత్తల్ని కానీ ఇట్లా గొంగళి పురుగులు కానీ తింటూ ఉంటాయి. అవి తినడానికి వీలుగా వాటికి ఆకారం వచ్చింది. నిజానికి పక్షులు అనేవి ఎక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటే అక్కడికే వచ్చి వాటిని ఆవాసాలుగా ఏర్పరచుకొని స్థిరపడిపోతూ ఉంటాయి. ఈ పక్షులకు ఈ గన్నేరువరం చెరువు దగ్గర మంచి అనుకూలమైన వాతావరణం కనిపించినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఈ చెరువు తీరం అంతా కూడా నీటి చివర్ల భాగాల్లో మొత్తం పరుచుకొని చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించినట్టుగా ఇక పక్షులు చాలా కోలాహలంగా సందడి చేస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వాటి ఆహారాన్ని వెతుక్కొని ఇక్కడే స్థిరపడతా ఉన్నాయి. చూడొచ్చు, మనకు కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఇండియన్ స్కిమ్మర్ పక్షులు అని చెప్పి మనకు లోయర్ మానేర్ డ్యాంలో వస్తూ ఉంటాయి. అవి కూడా విదేశాల నుంచి వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వాటి దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ కొంగలు మాత్రం, ఇప్పుడు మనం చూస్తున్న కొంగలు మాత్రం కరీంనగర్ జిల్లాలోని అనేక చెరువులలో అవి ఇక్కడే స్థిర నివాసం వేర్చుకొని ఉంటున్నాయి. ఇప్పుడు ఈ గన్నేరువరం చెరువు దగ్గరికి వచ్చిన కొంగలు చూస్తే కొన్ని వేలాది పక్షులు అవి నీటిపై తేలియాడుతూ రెక్కలతోటి సందడి చేస్తూ మళ్ళీ కింద వాలి వాటికి ఆహారం దొరకని తిని బయటికి వెళ్తూ ఉన్నాయి. ఈ పక్షులు లోకల్గా కనిపించే కొంగల కంటే కూడా కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. అవి చూడొచ్చు, మనకు ఒక స్కై చేస్తూ మనకు నీళ్ళ మీద ఎగురుతూ చాలా స్వేచ్ఛగా విహరిస్తూ వాటికి కావాల్సిన ఆహారం దొరికినప్పుడు వాటిని ముక్కుతో కడుచుకొని వెళ్తూ ఉంటాయి. కరీంనగర్ జిల్లాలో నీటికి సంబంధించి మనకు ముందే చెప్పుకున్నట్టుగా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన మిడ్ మానేర్ కావచ్చు, తర్వాత లోయర్ మానేర్ డ్యామ్ కావచ్చు, వీటితో పాటు చెరువులలో సాధారణంగా నీళ్లు ఎండాకాలం ఎండిపోతే అసలు ఎట్లాంటి సంచారం ఉండదు. కానీ ఇప్పుడు ఈ చెరువులో కొంత నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళ దగ్గరికి చాలా పక్షులు వచ్చేసినాయి. మన పైన ఎగురుతున్న పక్షులు చూడొచ్చు, చాలా క్లోజప్గా ఎగురుతున్నాయి. వాటి రెక్కలు కానీ వాటి మూమెంట్ కానీ చాలా చూస్తే చాలా స్వేచ్ఛగా ఎగురుతూ అక్కడ గిరికిలు కొడుతూ పోతూ ఉన్నాయి. వాటి రెక్కలు కానీ అవన్నీ కూడా చూడవచ్చు. మనకు పైన చాలా విశాలమైన చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉన్నాయి. ఇక్కడే కరీంనగర్ జిల్లాకు వచ్చిన కొంగలు ఇక్కడ అనుకూలమైన వాతావరణం అప్పుడు ఇక్కడే గుడ్లు కూడా పెట్టి వాటిని ఇక్కడే భద్రపరుచుకుంటాయి. ఇక్కడ మనకు చెరువు మధ్యలోకి మనం బోట్లో వచ్చిన తర్వాత ఇక్కడ మధ్య భాగంలో ఒక దీవి లాంటి ప్రదేశం ఉంది. ఇక్కడ కనుక చూస్తే పక్షి గుడ్లు పెట్టి ఉన్నాయి. ఇవి ఆ పక్షులైనా కాదా అనేది పక్కన పెడితే ఇట్లా మనకు గుడ్లు పెట్టుకొని ఇక్కడే ఉండి వాటి పిల్లల్ని సంతతి వృద్ధి చేసుకొని పెద్ద పక్షులు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ పుట్టిన పిల్లలు ఇక్కడే స్థిరపడిపోతాయి. అట్లా మనం చూస్తున్న ఈ ఓపెన్ బిల్ కొంగలతో పాటు ఒక వర్ణపక్షి అనేది కూడా ఒకటి మనకు ఈ కరీంనగర్ ప్రాంతానికి తరచూ వస్తుంటుందని చెప్పి పక్షి అధ్యయనం చేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. బర్డ్ లవర్స్, ముఖ్యంగా బర్డ్ వాక్ చేస్తున్న వాళ్ళకు ప్రతిరోజు రకరకాల పక్షులను గుర్తిస్తూ ఉంటారు. ఆ పక్షులను గుర్తించే క్రమంలో వర్ణపక్షి అనేది కూడా ఒకటి కరీంనగర్ జిల్లాలో వాళ్ళకు కనిపించింది. దాని ప్రధాన లక్షణం ఏంటంటే వర్ష ఋతువు, అంటే మనకు ఋతుపవనాలు తెలంగాణకు ఎట్లా వస్తాయో ఆ ఋతుపవనాలను అనుసరిస్తూ ఆ పక్షులు కూడా ఇక్కడికి వస్తాయి. ఆ పక్షి కనుక ఇక్కడ రైతులకు కనిపిస్తే త్వరలోనే వర్షం పడుతుందని చెప్పి రైతులు ఇక్కడ వాళ్ళకు సూచనగా కూడా గుర్తిస్తారు. అట్లాంటి వర్ణపక్షి కూడా కొద్ది రోజుల్లో మనకు ఋతుపవనాలు రాబోతూ ఉంటాయి. నెక్స్ట్ మంత్ తొందరలోనే ఋతుపవనాలు వస్తాయని చెప్తున్నారు. ఆ టైంలో వర్ణపక్షి కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ వర్ణపక్షి కూడా నిజానికి ఆఫ్రికా నుంచి వలస వచ్చి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ కొద్ది రోజులుగా ఆఫ్రికాలో ఆ పక్షులకు అనుకూలమైన వాతావరణం ఎట్లాంటి వాతావరణం ఉందో కరీంనగర్ జిల్లాలో కూడా అట్లాంటి వాతావరణం కనిపించేసరికి వర్ణపక్షులు కూడా అక్కడక్కడ స్థిరపడిపోయినాయని చెప్పి పక్షి అధ్యయనవేత్తలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఓపెన్ బిల్ పక్షులు కూడా ఇక్కడే స్థిరపడిపోయి చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వేరే దేశం నుంచి వచ్చినా కూడా వాటికి కరీంనగర్లో స్థిర నివాసం అయిపోయి లోకల్ పక్షులుగా మారిపోయినాయి. ఒక రకంగా సెటిలర్, మనం ఎక్కడికల్లా వెళ్ళి సెటిల్ అయితే సెటిలర్స్ అంటాం. అట్లాగే ఈ పక్షులు కూడా ఈ కరీంనగర్ జిల్లాకు సెటిలర్ పక్షులుగా, సెటిలర్ కొంగలుగా మిగిలిపోతున్నాయి. ఈ పక్షుల గురించి స్థానిక రైతులు ఏమనుకుంటారో వాళ్ళని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
విదేశీ కొంగలు వచ్చి గన్నేరువరం పెద్ద చెరువులో తిష్టవేశాయి. వాటికి అనుకూలమైన వాతావరణం ఉన్నతోడు వేలాది పక్షులు ఇక్కడే తిష్టవేసి వాటి ఆహారాన్ని వెతుకుంటున్నాయి. అయితే ఈ గన్నేరువరం సంబంధించిన రైతులు ఈ కొత్తగా వచ్చిన పక్షులను చూసి ఏమనుకుంటారో తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరే? నర్సయ్య. ఇప్పుడు ఎన్నటి నుంచి వస్తున్నాయి ఈ కొంగలు? నెల రోజుల నుంచి వస్తున్నాయి. నెల రోజుల నుంచి ఏనాటి రాని పక్షులు ఇప్పటి వరకు వచ్చినాయి. మునుపు తెల్ల కొంగలు అవి వచ్చు, కానీ ఇప్పుడు ఎలాంటి పక్షులు మంచిగా వచ్చినాయి అన్నట్టు, కావాల్సిన పక్షులు వచ్చినాయి. ఏమనిపిస్తుంది మరి కొత్త కొత్త పక్షులు చూస్తాంటే మీ ఊరు? నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకు ఇట్లాంటి పక్షులు ఒక దగ్గరికి వచ్చినాయి అంటే వాటికి అనుకూలమైన వాతావరణం ఉండాలంటారు కదా. ఇక్కడ మీకు అనుకూలంగా ఏమున్నది అనుకుంటున్నారు? మాకు తినడానికైనా కానీ వాటికి ఆహారం మంచిగా ఆరోగ్యంగా దొరుకుతున్నది. అందుకొరకే అవి ఇటే అలవాటుగా వచ్చినాయి. సాధారణంగా ఇవి దక్షిణాసియా ప్రాంతంలో ఉంటాయని చెప్తారు కదా. మీ గన్నేరువరం ఎంచుకొని ఎందుకు వచ్చి అనుకుంటున్నారు? గన్నేరువరం ఇక పక్షులు అవి వాతావరణం ఇప్పుడు తట్టుకున్నాయి కాబట్టి ఇక వచ్చినాయి. అన్న మీ పేరేం పేరు? అంజిరెడ్డి నా పేరు. అంజిరెడ్డి గారు, ఏంది మీ విదేశీ కొంగలు అని అంటున్నారు కదా, వీటిని గతంలో ఎప్పుడైనా చూసారా? ఈసారి ఫస్ట్ టైం? మేము చూడలేదు. పోయిన సంవత్సరం కూడా వచ్చినాయి, కొద్దిగా వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ గన్నేరువరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ విదేశీ పక్షులకు ఇక్కడ రక్షణ కల్పించి చేస్తే ఇక్కడ పర్యాటక అభివృద్ధి అవుతుంది, మండలం అభివృద్ధి అవుతుంది, ప్లస్ ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం ఉంటుంది. ఇదే ఈ చెరువులో వచ్చే ఈ కొత్త పక్షులు వెరైటీగా ఉన్నాయి. ఆ వెరైటీ పక్షులకు ఇక్కడ రక్షణ కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అవి ప్రభుత్వం ద్వారా మాకు ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా ఏర్పాటు చేసి కొంగలకు ఈ పక్షులకు ఆలవాలం కింద డ్యామ్ ఉంది, మీద చెరువు ఉంది, చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, అన్ని రకాల ఇప్పుడు వాటర్ రావడానికి సోర్సెస్ ఉన్నాయి. ఈ చెరువులోకి కూడా పైకి వెళ్ళి ఎప్పుడు అవసరం అప్పుడు మిడ్ మార్నింగ్లోకి వెళ్ళి నీళ్లు విడుచుకొని చెరువు నింపుకోవచ్చు, నీళ్లు రావడానికి కూడా అవకాశం ఉన్నది. అందువిధంగా ఇక్కడ ఉన్నటువంటి సౌలతులకు అనుకూలంగా పక్షులు ఇక్కడికి వలస వస్తున్నాయి. ఈ వలస పక్షులను రక్షించి ఇక్కడే పర్యాటక కేంద్రం ఏర్పడైతే వాటికి రక్షణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పర్యాటకులు కూడా రావడానికి పోకుండా అవకాశం ఉంటుంది. ఈ చెరువు చుట్టూ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసి చెరువు మీద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. చెరువు కట్ట మీద మంచి రోడ్డు వేడులు తీయాలి. ఇదే విధంగా ఇట్లా చేసినట్టయితే చెరువు రక్షణ ఉంటుంది, పక్షులకు రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఈ పక్షులు చూడడానికి ఎట్లా ఉన్నాయి? మీరు దగ్గరికి వెళ్ళి చూసారు కదా, వాటి లక్షణాలు కానీ వాటి మూమెంట్ కానీ ఎట్లా కనిపిస్తుంది? పక్షులు మాకు 100% ఇవి పక్షులు రైతులకు కూడా ఉపయోగపడతాయి. ఇవి పక్షులు రైతులకు కూడా ఉపయోగపడతాయి. కొన్ని క్రిములను, కొన్ని కీటకాదులను, కొన్ని సంబంధించిన వాటి పక్షులు తింటున్నాయి. తినడం ద్వారా రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మందులు కొట్టకుండా విత్తనాలల్లో ఇవి కొన్ని చెడు కారిక సంబంధించిన క్రిములను కొన్ని వాటిని తిని పంటలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ విదేశీ పక్షులు ఉన్నాయి. వీటిని రక్షించాలి, ఇక్కడనే పర్యాటకం ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన విషయంలో మీరు చూసిన మామూలు కొంగలకు ఈ కొంగలకు ఏం తేడా? చాలా తేడా ఉంది. మేము చూసిన కొంగలకు మామూలు కొంగలకు వీటికి బాగా మీద కొద్ది తెలివి ఉన్నవి, మంచి పక్షులు ఇవి. వీటిని ఇట్లే కాపాడుకుంటే చుట్టుపక్కల కొన్ని ఊర్ల పెట్టు రైతులకు కూడా ఉపయోగపడతాయి. ఈ పక్షుల ద్వారా చేను చిలక అన్నిటికీ పక్షి అనేది ఉంటే పచ్చదనం ఉంటే ఎక్కడైనా మనకు మంచిగా ఉంటాయి. కాబట్టి ఈ పచ్చదనంతో పాటు ఈ పక్షులను కూడా కాపాడాలి, ఇక్కడ సంబంధించిన పర్యావరణాన్ని కూడా కాపాడాలని మేము కోరుతున్నాం. అన్న, ఒక మామూలుగా మనం ఏదైనా బతుకు తెరువు కోసం విదేశాలకు పోతూ ఉంటాం, దుబాయ్కో అమెరికాకో పోయినప్పుడు అక్కడ మనకు అనుకూలమైన వాతావరణం మనం కూడా అక్కడే స్థిరపడతాం. ఇప్పుడు ఈ పక్షులు కూడా ఇక్కడే స్థిరపడ్డాయి అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం? మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది 1 month అవుతుంది సార్ ఇక్కడ మేము చూడబట్టి. అటోమికి వెళ్ళాలి ఇవి ఇక్కడనే ఉండే బాగుండు. ఇవి కొత్తగా ఎప్పుడు చూడలేదు మేము. ఇక్కడనే ఉంటే బాగుండు అనేది ఒకటి మాకు సంతోషంగా ఉన్నది. అవి ఎగరడం కానీ వాటర్లో చిన్న అవి దొరుకుతాయి కదా, వాటి కొరకు అవి తిరుగుతూ ఉంటాయి. చాలా సంతోషంగా ఉన్నది సార్. మా కొంగకు ఇక్కడ లోకల్ కొంగకును వీటికి బాగా డిఫరెంట్ ఉన్నది. అవన్నీ గుంపులుగా మంచి చూడడానికి ఇదిగా ఉన్నది అన్నమాట. మీకు తెలిసినంత వరకు ఇక్కడ అనుకూలంగా ఏం వాతావరణం ఉంది? పక్కన ఇప్పుడు మీకు లోయర్ మానే డ్యామ్ ఉంది, అటు మిడ్ మానేర్ ఉంది. అవును సార్, ఉన్నది. మాకు వాటర్ పుష్కలంగా ఉన్నది ఎల్ఎండిలో. అలాగే ఇది మాది చెరువు, పెద్ద చెరువు అన్నమాట. ఇక్కడ కూడా ఇక్కడ చేపలు అవి చిన్న చేపలు అవి వాటికి ఆహారం కదా. ఈ నత్తగువ్వ కానీ నాచు కానీ అట్లాంటిది. మాకు ఇందులో ఎప్పుడు నీళ్ళు ఉంటే బాగుంటాయి సార్. ఇంకా ఫుల్ నీళ్ళు ఉండాలి. ఇప్పుడు తగ్గినాయి కొంచెం వేసవి కాబట్టి. ఇంకా నీళ్ళు వస్తే ఇది విశాలంగా పెద్దగా కనబడుతుంది కదా, వాటికి ఉండడానికి బాగుంటుంది అనేది నా ఆలోచన. మీరు చెప్పండి, మీ ఊరికి కొత్త కొంగలు ఎప్పటి నుంచి కనబడుతున్నాయి? ఇప్పుడు ఈ మధ్యలో 4-5 రోజులు ఉండే కొంగలు వస్తున్నాయి. అంతకుముందు తెల్ల కొంగలు, చిన్న నల్ల కొంగలు ఉండే. ఇప్పుడు కొత్త కొంగలు వస్తున్నాయి, రకరకాలు ఉన్నాయి. చూడడానికి కూడా బాగున్నాయి. కొన్నిసార్లు వచ్చి అవి మంచి వాతావరణం ఉంటే ఇక్కడే సెటిల్ అయిపోతాయి. ఇక్కడే సెటిల్ అయితే మీ చెరువుకు కానీ మీ ఊరికి కానీ ఏం లాభం జరుగుతుంది? చెరువు కూడా లాభమే, మా ఊరికి కూడా చాలా లాభం. పక్షులతోని మా రైతులకు కూడా లాభం ఉంటుంది.
ఎందుకంటే పక్షులు చూడటానికి కూడా వస్తారు కదా చూడడానికి మెయిన్ రోడ్ మన కట్ట చూడడానికి కూడా మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచిగా మర్చిపోయే వాళ్ళు కూడా కొత్త కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పక్షులు ఉదయం నుంచి సాయంత్రం ఇక్కడే ఉంటాయి, మధ్యలో పోయి వస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం దాకా ఉంటాయి ఇక్కడే ఉంటాయి. పక్షులు స్వేచ్ఛగా ఎగరగలిగే ప్రదేశమే మనుషులు కూడా జీవించేందుకు అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ఓపెన్ బిల్ కొంగలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. అంటే ఈ గన్నేరువరం ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణము, మంచి ఆహారము, స్వచ్ఛమైన గాలి వాటికి లభిస్తుందన్నమాట. ఇక్కడి జనం కూడా వీటిని చూసి చాలా సంతోషపడుతూ ఉన్నారు. తమ ఊరికి అతిథుల్లో వచ్చిన ఈ పక్షులు ఇక్కడే ఉండిపోయేలా స్థిర నివాసం ఏర్పరచుకునేలా తాము కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అనేక పక్షి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా కరీంనగర్ జిల్లాకు అనేక రకాల పక్షులు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోతున్నాయంటే ఇక్కడ ఉన్న జలవనరులు కావచ్చు, ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం కావచ్చు, అదే కారణంగా మనం భావించవచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, గన్నేరువరం చెరువు నుంచి.